హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ వరల్డ్. మీకోసం ఇంకో కొత్త పులుసు ఐటెమ్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటనేది మీరు ఆల్రెడీ గెస్ చేసేసే ఉంటారు. చాలా టేస్టీ అండ్ సింపుల్‌గా ఈ ములక్కాడ పులుసు ఎలా చేసుకోవాలో మీకిప్పుడు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఫ్లేవర్ మీకు తెలుస్తుంది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఆయిల్ పోసుకోవాలి. ఇది పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి త్వరగా మగ్గటానికి దానిలో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి తిప్పేసి మూత పెట్టుకోవాలి. ఇది మునక్కాడ పులుసు కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. ఎక్కువగా తీసుకుని సన్నగా తరిగితే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. త్వరగా మగ్గుతాయి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే కూడా బాగుంటుంది. ఉల్లిపాయ వేగిన దాన్ని బట్టే మనకి టేస్ట్ అనేది తెలుస్తుందండి. అందుకని ఉల్లిపాయని జాగ్రత్తగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒకసారి తిప్పుతూ చూస్తూ ఉండాలి. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వస్తుందో. ఇంకొద్దిగా వచ్చాక మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం. హై ఫ్లేమ్లో పెడితే ఎక్కువగా మాడిపోతాయండి. అలా మాడకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు ఇలా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుందండి. పులుసుకి అల్లం ఫ్లేవర్ కూడా తగిలితే బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పులుసులు అనే వాటికి ఈ టైంలో కరివేపాకు వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ పులుసు కొంచెం మరుగుతున్న టైంలో వేస్తే టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేశాను. ఇవి మొత్తం చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాడ ముక్కలు కూడా వేసి ఈ మసాలా అంతా ఒకసారి వాటన్నిటికీ పట్టేలాగా తిప్పుకోవాలి. ఈ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిసేలా తిప్పుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అప్పుడే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇప్పుడు ఎందుకు వేసానంటే మనకి ముందే నూనెలో వేగిపోతే ఆ పచ్చిమిర్చి అనేది రసంలో కలిసిపోతుంది పులుసులో. అలా కాకుండా ఇలా వేస్తే మనం తినేటప్పుడు అవి సైడ్ డిష్గా కూడా బాగుంటాయి. ఇప్పుడు మునక్కాడ సగం మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటోస్ కూడా వేసి దాన్ని కూడా కలిపి మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, అది అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. నేను గల్లుప్పు వేసాను కాబట్టి అది అంతా సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. చెప్పాను కదండి, మా కారం ఇంట్లో ప్రిపేర్ చేసింది. దానిలోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా ఉంటాయి. అందుకే విడిగా నేనేం వేయట్లేదు. మీరు ఎవరైనా ప్యాకెట్ కారం వాడితే మీరు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు కారం కూడా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నాను. కారం ఆ మసాలా అంతా ములక్కాడ ముక్కకి కొంచెం పట్టేలా వేసాను. ఇలా వేసి కాసేపు మగ్గించుకోవాలి. వెంటనే చింతపండు పులుసు వేస్తే ఆ మునక్కాడ ముక్క అనేది ఉడకడం కొంచెం కష్టమవుతుంది. అందుకని ఫస్ట్ కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా ఎలా ఆయిల్ పైకి వచ్చేసి ఎలా మగ్గుతుందో. ఆ మునక్కాడ కలర్ కూడా పోయింది చూసారా. ఉడికించడం వల్ల ఆ మునక్కాడలో ఉన్న ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకొని ఒకసారి తిప్పుకొని మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలండి. ఇలా పోసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారా మిరపకాయ కొంచెం కూడా చెదరలేదు. ఇప్పుడు ఆ పచ్చిమిర్చికి కూడా పులుపు చక్కగా పట్టేసి ఘాట్ అనేది ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసులో పచ్చిమిర్చి ఎంత టేస్ట్ ఉంటుందో మునక్కాడ పులుసులో పచ్చిమిర్చి కూడా అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ పులుసులు ట్రై చేసినా ఇలా పచ్చిమిర్చి చీలిక కొద్దిగా చీల్చి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దాని ఫ్లేవర్ దిగుతుంది, ఒక సైడ్కి ఉంటుంది. వద్దనిపిస్తే తీసేసి పక్కన పెట్టేయచ్చు. చూసారా పొంగు ఎలా వస్తుందో. మనకి మునక్కాడ ముక్కలు పైకి తేలితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. మునక్కాడ ముక్క కూడా బాగా ఉడికినట్టు. చూసారా ఇంకొంచెం ఉడకాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడే నేను ఇంకొక రెమ్మ కరివేపాకు కూడా వేశాను. పులుసుతో పాటు కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందని. ఇలా దగ్గర పడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారా మునక్కాడ ఎలా పైకి తేలిపోయిందో, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని తిప్పేసేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే.
పల్చగా ఉన్నప్పుడే దించుకోవాలండి. ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత అది కొంచెం దగ్గర పడిపోతుంది. అప్పుడు మనకి పులుసు అన్న ఫీలింగ్ రాదు. చూసారా ముక్కలు ఎంత బాగా ఉడికాయో. పులుసు కూడా చాలా మంచి టెక్స్చర్ వచ్చింది. కలర్ కూడా బాగా వచ్చింది. చెప్పాను కదా, ఓవర్ మసాలా ఏం వేయలేదు. చాలా సింపుల్ అండ్ టేస్టీ, ఈజీగా అయిపోతుంది. మీరు ఒక్క ముద్ద పెట్టుకుంటే మీకు ప్రతి ఫ్లేవరు నోట్లో అట్లా బ్లాస్ట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఏం కావాలో అవి నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే మీకు అవి చేసి పెడతాను. ఇంతేనండి, కర్రీ రెడీ. థ్యాంక్ యూ.